పత్రికా సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన హెచ్ఎండి నిధుల నుంచి చౌదరగూడెము, కొందూరు, ఫరక్నార్ మండలాలకు, పుత్తూరు మండలాలకు సంబంధించిన నిధులు ఏదైతే అవసరమున్న బీటీ రోడ్లు, అవసరమున్న బ్రిడ్జులు, ఇవన్నీ కూడా హెచ్ఎండి కమిషనర్ గారు మంజూరు ఇవ్వడం జరిగింది. త్వరలోని ఇవన్నీ కూడా గ్రామాలలో ప్రజలకు అందుబాటులో తీయడానికి ఆల్రెడీ టెండర్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయినాయి. త్వరలోనే ఈ వర్కులకు అన్నిటి కూడా భూమి పూజ చేయబడుతుంది. ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్లు పత్రిక సోదరులు అందరూ కూడా ఇవ్వబడతాయి. పర్టికులర్స్ కూడా దయచేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నూతనంగా సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు కాబట్టి వారికి ఆతృత ఉంది, అంటే పనులు చేపట్టాలి, ఎమ్మెల్యే ద్వారా పనులు చేపట్టాలని చెప్పి చాలా నా మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ప్రోగ్రాంలో పోతే సర్పంచులంతా మొరబెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా. కాబట్టి వాస్తవానికి కొందరు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరు పార్టీలకు సంబంధించిన సర్పంచులకు నేను ఒక ఈపీ కబురు చెప్తా ఉన్నాం. దాదాపు మండల్ హెడ్ క్వార్టర్లో పెద్ద పెద్ద భవనాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు రాబోతూ ఉన్నాయి, కొన్ని గ్రామ పంచాయత్ భవనాలు రాబోతూ ఉన్నాయి, కొన్ని డాక్రా భవనాలు రాబోతూ ఉన్నాయి, కొన్ని అంగన్వాడీ ఆల్రెడీ వచ్చేసినాయి. డెవలప్మెంట్ అనేది నియోజకవర్గం సంబంధించింది. అన్ని వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమము గ్రామాలలో రహదారులు అయితేనేమి, బ్రిడ్జీలు అయితేనేమి, స్కూల్ బిల్డింగ్లు అయితేనేమి, అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనేమి, మహిళా బిల్డింగ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. హెచ్ఎండి నిధుల నుంచి ఇప్పుడు కూడా ఉమ్మడి కొందూరు మండలానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి. వేగవంతంగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు హెచ్ఎండి నుంచి ఒక 10 కోట్లు మెన్షన్ చేయాలి. 10 కోట్లు 11 వర్కులు వచ్చినాయి 4 మండలాలకు కల్పించి. అదేవిధంగా డిఎంఎఫ్టీలో అత్యవసర పనులు, సర్పంచులకు అత్యవసర పనులు దాదాపు ఒక 2 కోట్ల నుంచి ఒక 50 పనులు 50 మంది సర్పంచులకు కూడా పెట్టడం జరిగింది. ఎస్డిఎఫ్ నుంచి కూడా దాదాపు 4 కోట్లు, అంటే ఒక 60-70 మంది సర్పంచులకు ఒక 5 నుంచి 10 లక్షలు, 10 నుంచి 15 లక్షలు. ఆ యొక్క గ్రామాల పర్టికులర్స్, ఆ సర్పంచులకు సంబంధించిన పర్టికులర్స్ దయచేసి ప్రింట్ మీడియా సోదరులకు నేను మనవి చేస్తున్నా. అవి తప్పకుండా ఆ గ్రామాలలో స్పెసిఫిక్గా ఆ గ్రామానికి ఒక డ్రైనేజీ, ఆ గ్రామానికి ఒక సీసీ రోడ్డు, ఆ గ్రామానికి ఈ భవనానికి సంబంధించినవి కొద్దిగా రాస్తే వాళ్ళు సంతృప్తి పరుస్తారు. దాదాపు ఈ విడతలో ఒక 60-70 మంది సర్పంచులకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, మనం గ్రామం ముఖ్యం, సర్పంచు గెలవడమే ముఖ్యం. కాబట్టి మాకు అటువంటి పక్షపాత ధోరణి ఏం లేదు. తప్పకుండా అందరూ కూడా ఇస్తాం. కాబట్టి ప్రతి గ్రామానికి వల్ల ఒక్కొక్క గ్రామాన్ని చూసుకుంటే 5 నుంచి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అట్లనే హెచ్ఎండి నిధులు కూడా ఒక 10 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఒక 2-3 రోజులలో ఇంకా నిధులు వచ్చేది ఉంది. తప్పకుండా పండుగ లోపల ఇంకా మంచి అన్ని శుభవార్తలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వివరాలన్నీ ప్రింట్ మీడియాలో వచ్చేటప్పుడు చూస్తే సర్పంచులంతా సంక్రాంతికి కొద్దిగా సంతోషంగా ఉంటారని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మన ప్రాంతం హెచ్ఎండి పరిధిలోకి వచ్చినందుకు ఈ నిధులు కూడా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం.
గతంలో కొద్దిగా నిర్లక్ష్యం చేసినప్పటికీ హెచ్ఎండి నిధులు మీరు చూస్తూ ఉన్నారు. మున్సిపాలిటీలలో కొత్తూరు మున్సిపాలిటీలలో మిగులు నిధులు అయిపోయినాయి. షాద్ నగర్లో కూడా కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా, వాళ్ళు అభివృద్ధి చేసినట్టుంటే నేను ఇన్ని పనులు కూడా చేయాల్సినంత అవసరం లేకుండా గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేస్తున్నాం, గల్లీ గల్లీకి డ్రైనేజ్ చేస్తున్నాం. గల్లీ గల్లీలో ఇలా ఏదైతే అసంపూర్తిగా ఉన్న కొన్ని భవనాలు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం, అసంపూర్తిగా ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. కరెంటు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే కరెంటు కూడా చేస్తూ ఉన్నాం. మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒక యుద్ధ ప్రాతిపదికగా ఒకసారి మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా ఏదో లక్ష్మీదేవిపల్లి నీళ్లు వారినట్టు వాళ్ళు కలలు కంటున్నారు. లక్ష్మీదేవిపల్లి చేస్తామన్నారు, నీళ్లు వారుతూనే ఉన్నాయి. బురజ అయిపోయిన కాలువలు ఎట్లా కలకలగా జలకల ఉన్నది లక్ష్మీదేవిపల్లి. మీరు చూస్తా ఉన్నారు. ఓ తంగడిపల్లి బ్రిడ్జి కొబ్బరికాయ కొట్టింది. ప్రజలు తీవ్రమైన ఆందోళన పడుతున్నారు. ఇలా అది ఒక సైంటిఫిక్ గా లేకుండా ఒక టెక్నికల్ పద్ధతి మీద ఆ బ్రిడ్జికి మంజూరు ఇయ్యక ఆ బాధల మీద ఆ బ్రిడ్జిని చేసి అది పూరగా అస్తవ్యస్తం చేసి ఎన్నో గ్రామాలకు ఇబ్బంది కలిగించారు. మీ అందరికి తెలుసు, పత్రిక సోదరులకు తెలుసు, నాయకులకు తెలుసు. నేను వచ్చినంటే ఇప్పటి వరకు ఏది ఒక మన శిలాపలకం పెట్టలేదు. ఎందుకంటే పని ముఖ్యం మనకు, శిలాపలకాలతో పని. వాళ్ళ శిలాపలకాలు ఎట్లా మెరుస్తున్నాయో తెలుసు. పని అయినాక మెరుస్తుందా, అది పని కాకముందు మెరుస్తుందా ప్రజలందరూ తెలుసుకుంటారు. కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ స్థాయిలో చేసినో ఆ స్థాయి చేయొచ్చు, నేను కాదంటలేదు. ఒకవేళ పూర్తిగా పని అంతా మీరు మున్సిపాలిటీలో పని లేకుండా చేసినట్టుంటే నాకే పని లేకుంటుంది. గ్రామాలలో మీరు పనులు చేస్తే నాకు మళ్ళీ పని లేకుంటుంది. ఇలా నేను మా కార్యకర్తలు పొద్దుగా లేస్తే కుస్తీ పడతాము. ఉదాహరణకు 10వ వార్డు జమృత్కే తెలుసు. గతంలో జమృత్ ఆ పార్టీలో ఉన్నాడు. ఏం జరిగిందో జమృత్కి తెలుసు, ఇవాళ ఏం జరిగిందో జమృత్కి తెలుసు. 10 ఏళ్ళు ఆ పార్టీలు ఉన్నప్పుడు ఏమైంది సిఎస్కేలా, ఇప్పుడు ఏమైతుంది జమృత్కి తెలుసు. ఒక ఉదాహరణ చెప్తున్నా, నేను వాస్తవం ఉదాహరణ. ఇలా ఎన్నో వార్డు కూడా చెన్నన్న వార్డు ఉంది. చెన్నన్న ఓడిపోయినప్పటికీ పటేల్ వల్ల ఏమేమి చేస్తుందో చెన్నన్నకి తెలుసు. ఆ విషయాలు వాస్తవం చెప్తున్నా. ఇలా ఇక్కడ ఇంతకుముందు ఎంఐఎం గౌస్ గారు 1వ వార్డులో ఏం చేస్తూ మా గౌసే చెప్తాడు. అంటే మేము అభివృద్ధి మీద ధ్యాస తప్ప మా ఆలోచన అంతా ప్రజల అవసరాలు. ఉదాహరణకు ప్రెస్ మిత్రులు కూడా ఏమన్నా వార్తలు రాస్తే కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే ఏదో మొహమాటంగా చెప్తలేని మాట. అంటే ఒక సమస్య మీద వాళ్ళు మాకు తెలియంది, మా కార్యకర్తలు ఎక్కడన్నా ఇగ్నోర్ చేస్తే ఆ సమస్య రాస్తే మనకి ఇది ఉంది కదా అనేది మనకు అవగాహన వస్తుంది. ఇందులో పత్రిక సోదరుల పాత్ర కూడా. మొన్న 7వ వార్డుల దాదాపు 9 పనులు చేసినాం, 6.5 కోట్లు కేటాయించాం. ఒక 2 సంవత్సరాలనే 7వ వార్డుల 9 పనులు 6.5 కోట్లు కేటాయించారు. 6.5 కోట్లు కేటాయించారు. ఏదో ఒక హైటెక్ కాలనీ అంట, హైటెక్ కాలనీ అని నిన్న వాట్సాప్లో పెట్టింది. నేను మీ దారాలను కోరుతా ఉన్నా, వాళ్ళు వచ్చి కలుమని చెప్తా ఉన్నా. వాళ్ళు ఎవరో నాకు వచ్చి కలిస్తే కూడా వాళ్ళ సమస్య ఏమైనా ఉంటే మా స్థానిక మా నాయకుడు ఉంటారు, మున్సిపల్ షాద్నగర్ పెద్దలు కూడా ఉంటారు, చెన్నలు ఉంటాడు, బస్వామన్ ఉంటాడు, విశ్వం ఉంటాడు, బాబర్ బాయ్ ఉంటాడు, జమృత్ ఉంటాడు. వీళ్ళందరూ మా వాళ్ళు ఉంటారు. వాళ్ళ దృష్టికి ఎవరికి వచ్చినా మా వాళ్ళకి మాకు ఏముంటుంది, అభివృద్ధి మీదే పోటీ. మా కార్యకర్తలకు మాకు వాళ్ళ సొంత పనులు కూడా అడగారు నన్ను. అభివృద్ధి కరెంట్ కావాలి, రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి, పార్కు కావాలి, ఇది కావాలనే పోటీ మా మధ్యలో అంతే తప్ప సొంత పనులు కూడా ఎవరు ఇప్పటి వరకు కూడా చేసుకుంటలేరు. నా అంత ధ్యాస అంతా మీరు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నేను పని చేసి చూపెడుతున్నా. నాకు శాతమైనంత వరకు ఒక దాదాపు 24 గంటలలో ప్రజల పని ఓ 15 గంటలు చేస్తున్నా. అది మీ అందరు కూడా తెలుసు. క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడు వస్తా, హైదరాబాద్కి ఎప్పుడు వస్తా అందరికి తెలుసు. ఇది నా జీవితం తెచ్చిపెట్టిన పుస్తకం, దాపరికం మీకు లేదు. రేపు భవిష్యత్తులో మున్సిపాలిటీ ప్రజలను నేను కోరుకుంటున్నా,
నాకు ఒక అవకాశం ఇస్తేనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలా అవినీతి లేకుండా నీతిగా నిజాయితీగా ప్రజలు మెచ్చే విధంగా కాలనివాసులు మెచ్చే విధంగా పుర ప్రముఖులు పెద్దలు చెప్పే విధంగా ఏ మాట అయినా పరిగణలోకి తీసుకుంటున్నాం. రేపు మా నాయకులను కూడా మీరు ప్రజాప్రతినిధులుగా ఆశీర్వదించండి. మీరు ఏమేమి పని చెప్తే వారి తరపున నేను పూర్తిగా అన్ని పనులు చేయని కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీ ద్వారా నేను పుర ప్రముఖులకు పుర ప్రజలకు మున్సిపాలిటీ ప్రజలకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అబద్ధం అనేది నా నోటుకుంటేనే రాదు. ఉన్నది చేసేదే చెప్తా, చేసిందే చెప్తా, చేసేదే చెప్తా. కాబట్టి అబద్ధాలు అనేది నా దగ్గర కూడా రాలేదు. నేను ముక్కుసూటి మనిషిని, ఏదో కుళ్ళు కుతంత్రాలు నా దగ్గర లేవు. ఖచ్చితంగా మున్సిపాలిటీని రేపు భవిష్యత్తులో అధికార పార్టీ ఉంది, అధికార ఎమ్మెల్యే ఉన్నాడు. రేపు మున్సిపాలిటీలో మంచి వ్యక్తులను మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు మా కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు అపోచనలు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఎప్పుడు ప్రజల పని ప్రజలు ఆ వార్డులు వీధులు తిరుగుట పాపం ఆరాత్రులు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేసిందో అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు నూతనంగా మా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే తప్పకుండా వారికి అండగా నేను ఉంటా. ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండు, తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలా ఏం లేని వాళ్ళకు ఇలా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. ఇలా ఫైనాన్స్ స్టేటస్ బాగా లేని వాళ్ళకు ఓటేస్తే ఏం లాభం ఉంటుంది? మన మున్సిపాలిటీ బాగా అన్ని విధాల ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దు, దీన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దొచ్చు. కాబట్టి నేను మీ ద్వారా ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పురపాలక పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్తాం. ఆ హెచ్ఎండి ఏమో క్రూజింగ్ ఇచ్చేసాం, అది నా ప్రతిపాదన లెటర్ మీద ఇచ్చి అవి వచ్చేస్తాయి. అవి కొద్దిగా సర్పంచులకు సంతోషపడతాను. ఉదాహరణకి ఇప్పుడు మీ ఉప సర్పంచ్ ఉన్నాడు కదా, నా మీద ఒత్తిడి తెచ్చిండు, 4 పనులు చెప్పిన